గత 10 ఏళ్లుగా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఒక కాషాయ పార్టీగా చెప్తారు ఆ పార్టీని. ఇటు మావోయిస్టులకు దీనికి సంబంధించి నక్సలైట్లు లెఫ్ట్ భావాజాలానికి ఆ పార్టీ, ఆ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. సో, కొంత ఉక్కుపాదం మోపుతా ఉంది మావోయిస్టుల మీద. ఈ క్రమంలోనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. ఆహ్, ఆహ్, ఎన్‌కౌంటర్‌ల పేరుతోటి మారణహోమం జరుగుతా ఉందని చెప్పేసి లొంగుబాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. సో, ఇదంతా చూస్తే మావోయిస్టుల బలం రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ముప్పేట దాడికి గురవుతున్నారు కాబట్టి, తమల్ని తాము కాపాడుకోవడానికి అనువైన సమయం దొరికితే మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకొని బలం పెంచుకోవడానికి ఒక ఎత్తుగడగా ఈ శాంతి చర్చలను ముందుకు తీసుకొచ్చారు అనేది కూడా వినిపిస్తుంది. అది నిజమా? అబద్ధమా? అది ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో? తెలంగాణలో, దేశంలో? దీంట్లో 2, 3 అంశాలున్నాయి. ఒకటి, వాళ్ళు దీన్నేదో అవకాశంగా తీసుకుని పెరగడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ తెలంగాణ ప్రపంచంలోనే అతి ఎక్కువ నిఘా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా హైదరాబాద్ నెంబర్ 1 సీసీటీవీ కెమెరాల్లో అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి, జరగకుండా చేయడానికి, నియంత్రించడానికి, ఒకవేళ జరిగితే శిక్షించడానికి ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఎవరో వచ్చి బలపడతారు, ఏదో కారణం ఇస్తే అని అనడం పూర్తిగా చాలా అసమంజసమైన విషయం. రెండో విషయం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన భావజాలం కొద్దీ వీళ్ళని రద్దు చేయదలుచుకున్నాను అంటుంది. వీళ్ళ బహుశా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బలం వల్ల, శక్తి వల్ల ఎవరినైనా ఒక పార్టీని రద్దు చేయడం సాధ్యమే కావచ్చు. కానీ వాళ్ళు ఏ సమస్యల మీద పుట్టుకొచ్చారో, ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం, సామాజిక అసమానత, ఇవి ఉన్నాయా లేవా సమాజంలో? ఇవి ఉన్నంతకాలము వీళ్ళు కాకపోతే వీళ్ళని పూర్తిగా రద్దు చేస్తారు, వీళ్ళని లేకుండా చేస్తారు. రేపు ఇంకొకళ్ళు అదే ప్రశ్న అడుగుతారు కదా, మా నిరుద్యోగం ఎట్లా పరిష్కరిస్తావు, మా ఆకలి ఎట్లా తీరుస్తావు, ఈ సామాజిక అసమానతను ఎట్లా మారుస్తావు, ఇవి అడుగుతారు తప్పకుండా. ఇవి అడిగిన వాళ్ళనల్లా నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో మేము సమానత్వం సాధిస్తాము అని అంటే వీళ్ళు అర్బన్ మావోయిస్టులు అయిపోయారు, అర్బన్ నక్సలైట్లు అయిపోయారు అని మోడీ అన్నాడు. రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని అంటూ ఉన్నాడు. కనుక ప్రశ్నించే వాళ్ళల్లా నక్సలైట్లే వాళ్ళందరినీ లేకుండా చేస్తాము అనే ఒక పద్ధతి ప్రకారం పోతే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పార్టీని లేదా ఒక వ్యక్తిని సంహరించడం సులభమే, కానీ సమస్యలు ఉన్నాయి కదా, ఏ సమస్యల మీద ఆధారపడి ఈ ఉద్యమాలు వస్తున్నాయో, ఇది కాకపోతే వేరే ఉద్యమం. తెలంగాణలో నిరుద్యోగ ఉద్యమం జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా నిరుద్యోగం ఉంది. ఇప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగం కొనసాగుతుంది. నిరుద్యోగంలో లోపల మంట ఉంది. ఈ మంట ఎప్పుడైనా బగ్గుమనే అవకాశం ఉంది. దానికి ఎవరన్నా ఒకళ్ళు రావాలా, నాయకత్వం వహించాలా? నాయకత్వం వహించదలుచుకున్న వాడిని అలా తీసేస్తే మంట చల్లార్చగలవా? కనుక ఇది చాలా సామాజిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక సమస్య. ఇది కేవలం శాంతి భద్రత సమస్య. నేను శాంతిని అమలు చేస్తాను, ఒకళ్ళని చంపేస్తాను అంటే సాధ్యమయ్యేది కాదు. అంటే అమిత్ షా చాలా క్లియర్‌గా ప్రకటన చేస్తుండ్రు. ఏమని? 2026 మార్చి 1 నాటికి మావోయిస్టు రహిత అడవుల్లో ఉన్న అన్నలు లేకుండా చేస్తాం భారతదేశాన్ని అని చెప్పేసి. ఆ తర్వాత అర్బన్ నక్సలైట్ల పని పడతాం అని చెప్పేసి చాలా క్లియర్‌గా అర్థమయ్యేలాగా, చాలా అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారు. అంటే సరే, మావోయిస్టులు, అడవుల్లో ఉన్న మావోయిస్టులు అది శాంతి చర్చలకు వస్తారు, ఆ విషయం పక్కన పెడితే అర్బన్ నక్సలైట్స్, రాహుల్ గాంధీని స్వయంగా ఒక ఎంపీని, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రధాన నాయకుడిని అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. ఇంకా చాలామంది కూడా అర్బన్ నక్సలైట్ల ముసుగులో ఇది ఏమంటారు, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారో ఆ రహస్య జీవితాన్ని గడుపుతూ ఈ అర్బన్ నక్సలైట్లు పట్టణాల్లో, గ్రామాల్లో, నగరాల్లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి వాతావరణం ఏమైనా ఉందా సార్? ఇది వాళ్ళ కోరిక. అంటే ఈ ఇక్కడ మాత్రమే కాదు, అమిత్ షా మాత్రమే కాదు, జార్జ్ బుష్ ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు మాతో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే అన్నాడు. అంటే మేము వాళ్ళు తప్ప ఇంకా వేరే మధ్యలో వాళ్ళు. నిజానికి మన సమాజంలో ప్రశ్నించేవాళ్ళు, ప్రశ్నను ఎదుర్కొనే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాకుండా మధ్యలో అసంఖ్యాక జనం ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. ఈ కోట్లాది మందిని అవతల వైపు నెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప అంతకని వేరే కాదు. ఇట్లా వాళ్ళని ఫలానా ముహూర్తం పెట్టి లేకుండా చేస్తాము. ఈయనే 2022లో మొదటిసారి ఈ మాట అన్నాడు. 2024 ఎన్నికలకు మావోయిస్ట్ రహిత భారతదేశంలో పోతాము అని. ఎన్నికలు అయిపోయాయి, ఏడాది అయిపోయింది, అది జరగలేదు. ఆ తర్వాత మావోయిస్ట్ రహిత భారత్ దగ్గర నుంచి మావోయిస్ట్ రహిత ఛత్తీస్గఢ్కి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ వేర్వేరు మాటలు. మొన్న జనవరి 30 నాడు సంఘ్ పరివారానికి చెందిన కొందరు శక్తులు గాడ్సేకు పూలదండలు వేసి గాంధీ రహిత భారతదేశం తయారు చేస్తాము, కాంగ్రెస్ రహిత, ప్రతిపక్ష రహిత భారతదేశం. ఇది ఎక్కడికి పోతుంది? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఒక రాజ్యాంగబద్ధమైన దేశమేనా?
ఇది ఇట్లా నిరంకుశత్వం పోతుందా? ఈ ఆలోచన ప్రజల్లో చాలా వస్తుంది. ఈ వచ్చిన వాళ్ళందరూ అర్బన్ మావోయిస్టులే, ఈ వచ్చిన కాంగ్రెస్ అయినా సరే ఎవరైనా సరే అర్బన్ మావోయిస్టులే అని అనడం సాధ్యమే, కానీ ఇది చేయడం అసాధ్యమైన విషయం. 1970లో నేను చాలాసార్లు రాశాను, చెప్పాను కూడా. 1970 జూలై 11 నాడు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం ఇద్దరు శ్రీకాకుళం పోరాట నాయకులు, వాళ్ళిద్దరిని పట్టుకొని కాల్చి చంపేశారు. చంపేసిన రోజు అప్పటికి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, హోంమంత్రి జలగం వెంగళరావు. జూలై 12 నాడు పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది, వాళ్ళిద్దరిని చంపేశాము, నక్సలిజం అంతమైపోయింది, ఇక ఇద్దరో ముగ్గురు అక్కడక్కడ ఉంటారు, నక్సలిజం ఉండదు. 70 జూలై 12 అన్న మాట అది. ఇవాళ మనం 2025లో ఉన్నాము, అది అంతం కాలేదు. అది అంతం కావడం సాధ్యం కాదు. ఈ మధ్యకాలంలో ఈ 55 ఏళ్లలో అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది హోంమంత్రులు, అనేక మంది జిల్లా ఎస్పీలు 3 నెలల్లో చేసేస్తాం, 6 నెలల్లో చేసేస్తాం అన్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే అది ఒక సామాజిక ఉద్యమం, సామాజిక సమస్యల నుంచి వచ్చిన ఉద్యమం. దాన్ని ఆపడం, దాన్ని లేకుండా చేయడం సాధ్యం కాదు. కొందరిని చంపడం సాధ్యమే, బహుశా ఒక పార్టీలో ఉన్న అందరినీ చంపడం సాధ్యమే, ఆ పార్టీ లేకుండా చేయడం సాధ్యమే. కానీ సమస్యలు ఉంటాయి, సమస్యల కోసం పోరాడే వాళ్ళు ఉంటారు. ఏదైతే నక్సలైట్లు కావచ్చు, ఈ లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ప్రధానంగా ఒక ఎజెండాగా తీసుకున్నాయి, భూములను పంచాలి, విద్యా వైద్యంలో సమానతలు ఉండాలి, ఆర్థికంగా సామాజికంగా సమానతంగా ఉండాలని చెప్పేసి ఏదైతుందో అవి కనుక ఈ ప్రభుత్వాలు అమలు చేస్తే ఈ మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళ అవసరం సమాజానికి ఉండకపోవచ్చు కదా సార్? నిజానికి ఇవి వామపక్షాలు లేవనెత్తిన డిమాండ్లు కావు, వామపక్షాలు చేస్తున్న పోరాటాలు కావు. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి మాకు మేము ఇచ్చుకున్న రాజ్యాంగం అని రాశాం. ప్రవేశిక ఒక్కసారి చూస్తే సమానత్వం, ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇవి నెలకొల్పుతాము అన్నారు. అవి నెలకొల్పండి, ప్రియాంబుల్ను పాటించండి. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ జనవరికి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలుగా ప్రియాంబుల్లో ఉన్న ఒక 7 వాక్యాలు అవి. ఈ 7 వాక్యాలను అమలు చేయడానికి ఈ పాలకులకు సాధ్యం కాలేదు. ఇవాళ ఈ మాటలు మేమనేవి కాదు, రాజ్యాంగం అనేవి కాదు, వామపక్షాలు అంటున్నవి కాబట్టి వాళ్ళ నోళ్ళు మూస్తాము అంటే సాధ్యం కాదు. భారత ప్రజలమైన మేము మాకు ఇచ్చుకున్న ఆదర్శాలు ఉన్నాయి. ఈ ఆదర్శాల కోసం ఒకరు కాకపోతే ఒకరు పోరాడుతూనే ఉంటారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.